యద్భావం తద్భవదు. వాళ్ళు ఏ భావంతో తీసుకుంటే ఆ భావంలో వాళ్ళు ఆనందం పొందితే మనం ఆనందం పొందుతాం. అంటే మనవి చేస్తూనే ఎక్కడే ఉండే విషయాలు చెప్తున్నాను. ఇదేం బూటకం కాదు, సత్యమైనది. ఆయన చేస్తున్న గ్రంథాలు ఇప్పుడు కూడా 16 గ్రంథాలు ఇప్పుడు వరకు బయటపడింది, ప్రింట్ అయింది. ఆ గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఆ పాత్రం చేయడానికి ఇష్టం లేదు కనుక గుప్తంగా ఉంచి బుక్ ఉంది. అది ఒకే భాషలో మాత్రమే ఉంది, తమిళ భాషలో. కారణం దేశభక్తి, భక్తి పిచ్చి, మూర్ఖ పిచ్చి. ఇది మన భారతదేశంలో ఉండేది ఎక్కువ తమిళియన్స్కి ఉంది. అంటే నేను అన్ని పక్షపాతిని అనుకోకు, నాకు ఎటువంటి పక్షపాతాలు లేదు. ఎవరు నా తోడ్పుట్ట బంధువులే కాదు, నేను ఏకాకిని. ఆగా చిన్న గొడుగు ఉంది, భూమి ఉంది. దీనివల్ల ఎవరిని ఆశ్రయించకుండా బతకాలని ఉండే ఇది ఉంది. ఎవరిని ఆశ్రయించకుండా బతకాలని. అలాగే ఒక రాజుగారు అడవిలో వేటకి వచ్చారు. వచ్చేటప్పుడు ఆయన్నే ఒక గంధర్వగాన్ని ఇష్టపడింది. ఎవరు ఇష్టపడతానంటే ఇప్పుడు మేకప్లు గీపప్లు చేసి అయిన తర్వాత వాళ్ళిద్దరే ఉంటున్నారు, కానీ మూడవది ఉత్పత్తి లేకుండా వీడు ఉత్పత్తి చెయ్య కలిగిన వాడి నుండి ఒక భావంతో ఆవిడ కర్మదోషంతో, ఇంద్రుడి శాపంతో భూమండలు తిరుగుతుంటే ఈడన చోటు ఇష్టపడింది. ఇష్టపడిన ఈడన సరి సంకల్పసిద్ధ భాగ్యం కలిగిన వాడు ఒక బిడ్డ కలిగింది. ఆ రోజే అక్కడ గుహలు ఎప్పుడో వీళ్ళకన్నా ముందు ఉండి మహనీయులు అక్కడ కొన్ని కాలం ఉండగా వాళ్ళొక విగ్రహాన్ని, శివపార్వతిని విగ్రహాన్ని తయారు చేసి ఆ కాళ్ళ దగ్గర పెట్టేసి నువ్వే చూసుకోమని చెప్పి ఆవిడ పుష్పం వెళ్ళిపోయింది. ఈయన గారు బాధతోటి ఏడిచి మళ్ళీ ఊరికి వచ్చాడు. వీడు అక్కడ ఎదిగి అమ్మ పార్వతీదేవి స్వయంగా పాలిచ్చి పెంచిన ఇద్దరే. ఒక్కడు సుందరానందుడు, దానికి ముందు వీడు. అంటే పార్వతీ మాతే పాలిచ్చి పెంచింది. వారి పేరు చెప్పాను కదా, రామతేవర్. రామతేవర్ అంటే ఆయనకి పేరు రామర్. తేవర్ అంటే దేవరకు మనిషికి పుట్టిన దేవంశం పుట్టినది కనుక అందరం అలాగా పిలుచుకున్నారు.